హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్లో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా అండి. అది ఇయర్ 2007 ఉస్మానియా క్యాంపస్ బీ గ్రౌండ్స్. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సరేనా రేపటి నుంచి జాగింగ్ చేద్దామని అనుకున్నాం. గట్టిగా అనుకొని వెళ్ళాం బీ గ్రౌండ్స్. బీ గ్రౌండ్స్ ఎట్లా ఉంటుందంటే అంటే దాని పేరు బీ గ్రౌండ్స్. ఉస్మానియా క్యాంపస్ ముందర ఉంటుంది, ఆర్ట్స్ కాలేజ్ ముందర ఉంటుంది. ఒక్కొక్క గ్రౌండ్ ఎంత ఉంటుందంటే ఆ గ్రౌండ్ చుట్టూ తిరిగితేనే దగ్గర 10 నిమిషాలు పడుతుంది. ఏది నార్మల్ వాక్ చేస్తే. జాగింగ్ చేసినాం అనుకోండి అట్లీస్ట్ 4 to 5 minutes పడుతుంది. అయితే మేము ఇద్దరం వెళ్ళి ఆ గ్రౌండ్ చూసాం. పెద్ద గ్రౌండ్ అది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం మొఖాలు ఒక ఇద్దరం చూసుకొని, బాసు మనం అసలు పరిగెడతాం ఈ గ్రౌండ్లో డౌటే అని నేనైతే ఫస్టే ఐ హ్యావ్ గివెన్ అప్. సరే చూద్దాం అసలు ఏమవుతుందో అని చెప్పి మెల్లిగా స్టార్ట్ చేసాం. నేను హాఫ్ కూడా చేయలేదు. ఫస్ట్ డే 1 హాఫ్ రౌండ్ చేశా అంతే. కరెక్ట్ హాఫ్ రౌండ్ చేశా. హాఫ్ రౌండ్ చేసి నేను పక్కన అట్లీస్ట్ మా ఫ్రెండ్ కొంచెం యాక్టివ్ ఉండే, వాడు ఒక రౌండ్ చేశాడు. నేనైతే ఒకటే రౌండ్కి ఆపేసిన, హాఫ్ రౌండ్కి ఆపేసి నాతో కాదు ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసిన. కానీ ఐ డిడ్ నాట్ గివ్ అప్. హాఫ్ రౌండ్కి అయిపోయింది. నాకు అర్థమైంది మ్యాటర్. నా పక్కన ఉస్మానియా గ్రౌండ్లో ఏంటంటే చాలామంది స్పోర్ట్స్ పర్సన్ దొరుకుతారండి. భలే ఉంటుంది. అంటే ఆ గ్రౌండ్ అట్మాస్ఫియరే సన్నగా, అసలు వాళ్ళ ఫ్లాట్ టమ్మీ, మంచి షార్ట్లు వేసుకొని స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. అంటే ఆ గ్రౌండ్ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది, చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. అయితే ఇది డే 1. డే 30 సీన్ కట్ చేస్తే డే 30 అండి. డే 30 రోజు నేను 10 రౌండ్లు ఆపకుండా 35 నిమిషాలు పరిగెత్తిన. డే 1 రోజు ఎంత? హాఫ్ రౌండ్. డే 30 రోజు 10 రౌండ్స్ ఆపకుండా నేను 35 minutesలో పరిగెత్తాను. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. అప్పుడు అర్థమైంది అంటే మన బాడీ ఈజ్ సో ఫ్లెక్సిబుల్. మనం దాన్ని ఎట్లా బెండ్ చేస్తే అట్లా బెండ్ అవుతుంది, కానీ మనమే దాన్ని బెండ్ చేయము. అమ్మో మనతో ఎక్కడ అవుతుంది రా బాబు అనుకుంటాం. కానీ స్లోగా చేస్తూ పోతుంటే యూ విల్ ఎంజాయ్ యువర్ ఫ్లెక్సిబుల్ బాడీ. నీకు బాగుంటుంది, ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది. అందుకోసం ఇంట్లో పడుకోకుండా నేను ఏమంటా అంటే ఎవరికి అనిపించదు చేయాలని, కానీ అలాంటి అట్మాస్ఫియర్కి వెళ్ళాలి, గ్రౌండ్స్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుందంటే యూ విల్ ఎంజాయ్ సీయింగ్ పీపుల్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజెస్, వర్కౌట్స్. 2 రోజులు చేయము, 3 రోజులు చేయము, 4 రోజులు చేయము. ఒక 5వ రోజు అయితే స్లోగా బెండ్ చేస్తాం బాడీ. మనం కూడా స్లోగా చేయడం స్టార్ట్ అవుతుంది. వెన్ యూ ఫీల్ యువర్ బాడీ లైట్, then you will also enjoy the workout. Thank you.